పేద ప్రజలకి వైద్య విద్య దూరం చేసే విధానమని మా పార్టీ వ్యతిరేకిస్తూ విధానాన్ని ప్రజా ఉద్యమాన్ని చేపట్టాం. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఉన్న పార్టీ పెద్దలు, వారితో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మేధావులందరితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి మెమరాండం ఇస్తూ గవర్నర్ గారి పేరున గవర్నర్ గారికి ఎంఆర్ఓ గారి ద్వారా రిప్రజెంటేషన్లు ఇవ్వాలనే కార్యక్రమాన్ని పెట్టాం శాంతియుతంగా. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ఆ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వారి తాలూకు అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడెక్కడ యథావిధిగా పోలీసు వ్యవస్థ ప్రభుత్వం తాలూకా నిర్ణయంతో ఇవి జరగకూడదని చెప్పి శాంతియుతంగా ఆటంకాలు సృష్టిస్తూ ఎక్కడెక్కడే ఇబ్బంది పెట్టడం అనేది జరిగిన నేపథ్యం. ఆ ప్రభుత్వ విధానాన్ని, ప్రభుత్వ ఆలోచనని పోలీసులు ప్రవర్తించిన వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటివి ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అలాగే రాజకీయ పార్టీలు వారి అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛా వాతావరణం ఉండాలనేది మా పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన. ఆ నేపథ్యంలోనే వీరు చేసిన దురాక్రమణ దుర్మార్గమైన ఆలోచనని ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉన్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో నేను ఇవాళ చీపురుపల్లిలో నియోజకవర్గంలో నేను ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను కూడా వెళ్ళా. నేను వెళ్ళినప్పటికీ శాంతియుతంగా గరుడు నుంచి చీపురుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్తున్న మోటార్ సైకిల్తో వెళ్తున్న వాళ్ళని పోలీసులు ఇబ్బంది పెట్టడమే కాకుండా, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడమే కాకుండా, ప్రజలందరికీ కూడా సుమారు 1 గంటన్నర తీవ్రమైన ఇబ్బందుల్ని, ఆటంకాన్ని కల్పించారు. ఎక్కడైనా సరే ప్రజలు, రాజకీయ పార్టీలు ధర్నాలు చేస్తాయి, రాస్తారోకులు చేస్తాయి. కానీ ఇవాళ దురదృష్టం, పోలీసు వారే రాస్తారోకులు, పోలీసు వారే ధర్నా చేసినట్లు ఉంది ఇవాళ చీపురుపల్లిలో. నేను చూశాను ప్రత్యక్షంగా. చాలా తప్పు ఈ సాంప్రదాయం. రాష్ట్ర అధికారులని, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు కూడా ఆలోచించండి, ఒకసారి ఆలోచించుకోండి. మీకు విధి విధానాలు ఉన్నాయి. విధి విధానాలని పక్కలు చేయడం భావ్యం కాదు. మీరు రాజకీయ నాయకులు కాదు. ప్రజల్ని, ఆ ప్రజల తాలూకా రక్షణ కోసం, చట్టాల పరిరక్షణ కోసం ఉన్న వ్యవస్థ. ఇలాంటి మళ్ళీ పునరావృతం కానీకండి. ఎన్నో సందర్భాలు చెప్పాను. విజయనగరం జిల్లా చాలా
సామరస్యంగా చాలా శాంతియుతంగా ఉన్న జిల్లా. ఇప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు ఎవరికి కూడా పెట్టకూడదని కోరుకుంటారు కూడా. కానీ కొత్త సంప్రదాయాన్ని, కొత్త వరడిని అధికారులు సృష్టించడం అనేది భావ్యం కాదని వాళ్ళకి సూచిస్తున్నాను. ఈ సాంప్రదాయాలు ఇంతతో పురుష పెట్టండి. ఈరోజు చేసిన ప్రైవేట్ కళాశాల ఉద్యమం ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి, పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేట్ వైద్య కళాశాలలోనూ, ప్రైవేట్గా ఉన్న హాస్పిటల్స్, వైద్యాలయాల్లోనూ పేదవాడికి, మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలమాన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఎంత ప్రయాసపడాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రతిభావంతుల విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. అదే ప్రభుత్వ వైద్యశాల అయితే వైద్యం అయితే నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం, వారు ఏ విధమైన ఎంత పేదవాడైనా, ఎంత మధ్యతరగతి వాడైనా ధనవ్యయం లేకుండా ఆ కార్యక్రమం చేసుకునే, ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సందర్భం. అదే ప్రైవేట్ వైద్యాలయం అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేల కొలది, లక్షల కొలది డబ్బు కట్టి వైద్యం చేసుకోవాలని పరిస్థితి. అవి లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ని ప్రోత్సహిస్తుందో, ఎందుకు అటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దురదృష్టానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వైద్యానికి దూరం చేస్తూ, వైద్య విద్యకి దూరం చేస్తున్న తరుణం ఇప్పటికే మనం చూసాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఆరోగ్యశ్రీకి ఏ విధంగా తూట్లు పడిచి పేదవాడికి వచ్చి హాస్పిటల్లో వైద్యం దొరకని దమనీయమైన స్థితి ఈ రాష్ట్రంలో మన నేపథ్యం. అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పిలుపుకోవడం జరిగింది. ఇంతేకాదు, మళ్ళీ త్వరలో జిల్లా కేంద్రాల్లోనూ, తదుపరి రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంతకాలన్నీ, ఈ పేరుని తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ప్రజల తాలూకు వాడిని, ప్రజల తాలూకు ఆలోచనని ఈ ప్రభుత్వం తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇప్పటికే మేము చెప్పాం, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని చెమ్ముకుంటున్నట్టు ఉండదు. ఎంతసేపు ఈ ప్రభుత్వం అవినీతితో
ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఈ ప్రభుత్వానికి. అందుకే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కాలమానం తీరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజాతాలకు మద్దతుతో మళ్ళీ మేము వస్తాం. ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మంగళం పాడతాం, మళ్ళీ వాటిని ప్రభుత్వ సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్తున్నాం, ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా దాన్ని కొనసాగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ తాలూకా ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం విడిచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి మరి తెలియజేస్తున్నాం. ఇకపోతే రెండో విషయం, ఉదయాన్నే లేచిన వెంటనే పత్రిక చదవడం అలవాటు. చూశాను పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో 3 లక్షల ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. ఎక్కడ మీరు భూసేకరణ చేశారు? ఎప్పుడు మీరు ఇంటికి శంకుస్థాపన చేశారు? చెప్పండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ 3 లక్షల ఇంటికి? ఎప్పుడు మీరు ఈ భూసేకరణ చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకున్న ఆనవాయితీ ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోవడం చంకలు గుద్దుకోవడం మీకు అలవాటు. అందులో భాగంగానే ఇవాళ లక్షలు పోసి అడ్వర్టైజ్మెంట్లు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది వాస్తవం అయితే దయచేసి ఎప్పుడు మీరు భూసేకరణ జరిపారో, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందుకే ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా గత ప్రభుత్వం చెప్పి చేసిన, అంతకుముందు ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకి మసిపూసి మారగాయ చేసినట్లు వాళ్ళ కార్యక్రమాలు తప్ప స్వతహాగా వాళ్ళంటూ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు. ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మా పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం ప్రభుత్వం చేతిలోనే, ప్రభుత్వం తాలూకా కనుసరణలోనే జరగాలి. పేదవాడి తాలూకా వైద్య విద్య ప్రభుత్వ విధానంలోనే ఉండాలి. అప్పుడే పేదవాడికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం.